గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూనివర్సిటీని తన ఎస్టేట్ గా భావించి ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వ వ్యవస్థల్ని తాకట్టు పెట్టి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన దళిత కార్డును ఉపయోగించి తనకు అండగా ఉండాలంటూ పలు ప్రయత్నాలు మొదలుపెట్టడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దళితుడైన బీసీ రాజశేఖర్ స్వయంగా 5గురు దళిత అతిథి అధ్యాపకుల జీవితాలు రోడ్డుపాలు కావడానికి కారణమయ్యాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18 ఏళ్లుగా యూనివర్సిటీలో విద్యాబోధన చేస్తున్న తమను రోడ్డుపాలు చేయడం సరికాదని వీసీకి వ్యతిరేకంగా వీరంతా రాష్ట్ర హైకోర్టును సైతం ఆశ్రయించారు. విచారణ అనంతరం వీసీ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలు పచ్చి బూటకమని, ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా జరిపిన వీటిని నిర్వహించారని కోర్టు నిర్ధారించి అవి చెల్లవని రద్దు చేసింది. దాంతోపాటు విధుల నుండి తొలగించబడ్డ వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వెలువరించింది. నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన దళిత కార్డును ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయనకు దళిత సంఘాల నేతలు మద్దతు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి వర్సిటీ ఆర్థిక వనరులను కాపాడాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. దళితుడైనటువంటి పట్టేటి రాజశేఖర్ గారు పగబట్టి దాదాపు 50 మంది దళితులను మోసం చేశాడన్నమాట ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి పట్టేటి రాజశేఖర్ గారి గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఇతను ఎలాంటోడు, కులానికి న్యాయం చేస్తాడా, వేరే వాళ్ళకి న్యాయం చేస్తాడా, ఇంకోళ్ళకి న్యాయం చేస్తాడండి. ఎవరికి న్యాయం చేసే మనిషి మాత్రం పట్టేటి రాజశేఖర్ కాదు. ఎందుకంటే ఆయన ఒక స్వార్థపరుడు. అతను ఎదగటం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తాడనమాట. అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీ దగ్గరికి వచ్చి మీటింగులు పెట్టారు కదన్నా, నాకు వీళ్ళ అన్యాయం జరుగుతుందని. అలాంటి అన్ని పక్కన పెట్టండి. మీరు ఒక్కసారి యూనివర్సిటీకి రండి, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి ఆయన గురించి. ఆయన మంచివాడు అని తెలితే మీరు చెప్పినట్టు మేము చేస్తాం. కానీ ఆయన మనస్తత్వం మంచిది కాదు. ఆయన ఎన్నో రకాల కేసులు, ఆయన మొదటి ముద్దాయిగా ఉంటాడు. ఆయన దయచేసి ఆయనకి సపోర్ట్ చేయొద్దన్నా. దళితులందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది, ఒక మంచి పాలనని బాబు గారు మనకు అందిస్తారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం మేము అందరం ప్రయత్నిస్తున్నాం. మాలలుగా మీకు సహాయం అందించాలని, దళితులుగా అందరూ సపోర్ట్ చేయాలని, పార్టీలో ఎటువంటి వివాదాలు లేవు, అందరూ కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా